నీవు వివాహానికి సిద్ధపడుతున్నావు అన్నదప్పుడు వివాహానికి ముందుగా నీవు ఎవరివో నీవు గుర్తెరిగావా? నీవు ఎవరివి నీవు తెలుసుకోకుండా నీకు కావాల్సింది ఏంటి తీసుకోలేవు. యు సీ, టు డ్రెస్ అప్ ఫర్ ఎవ్రీ అకేషన్ యూ నీడ్ టు హ్యావ్ అన్ అకేషన్, వితౌట్ దట్ యూ కాంట్ చూస్ అ డ్రెస్సింగ్. కరెక్ట్? దేని కొరకు, ఇందు కొరకు. ఎవడన్నా పడుకునేటప్పుడు ఇట్లా సూట్ బుట్టేసుకుని పడుకుంటాడా? ఈరోజు చాలామందికి కూడా వారు ఎక్కడున్నారు, వారు ఏంటి, పర్పస్ ఏంటి అర్థం కాకుండా ఏదో చేసుకొని కాంప్రమైజ్. ఈరోజు జెన్జీకి అయితే ఎట్లా అయిపోయిందంటే, నేను ఎట్లా కావాలంటే అట్లా వస్తా, నేను ఎట్లుంటే అట్లా అంగీకరించు, నేను ఇంతే, నేను మారను. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు తరం కూడా ఎలా మారిపోతుందంటే, అంటే బోధనల ఐడియాలజీస్ ఎలా మారిపోతున్నాయి అంటే, నువ్వు ఒక్క మొక్క మారాల్సిన అవసరం లేదు, నిన్నుగా అట్లే నీ దరిద్రంలోనే, నీ నీచ బ్రతుకుల్లోనే, నీ అక్రమ జీవితంలోనే, నీ స్వభావంలో మార్పు లేనిది, అకౌంటబిలిటీ లేనిది, అట్లే నిన్ను అంగీకరించి వివాహం చేసుకున్న స్త్రీని, పురుషుణ్ణి కోరుకో. లేకపోతే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉన్నవారు చాలామంది గురించి చెప్తా, నా జీవితం సంపూర్ణం అవ్వాలంటే నాకు వివాహం అవ్వాలి, నా జీవితంలో ఒక గుర్తింపు రావాలంటే నాకు వివాహం అవ్వాలి, వివాహంతోనే నా బ్రతుకు ప్రారంభం అవుతుంది. ఇస్ ఇట్ సో? నో, నో. యు సీ, మ్యారేజ్ ఇట్స్ ఫర్ ద బెటర్మెంట్. బైబిల్లో ప్రసంగి 4లో చాలా చక్కని మాట ఉంటుంది. ఒక్కడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఈక్వేషన్ చూసినప్పుడు ఒక్కడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. ఈ మాటకు మామూలుగా మన మైండ్లోకి వచ్చేది ఏంటంటే, ఒక్కని తరిమే పవర్ ఉన్నవాడు ఇద్దరు కలిస్తే 10,000 మందిని తరుముతారు అన్న పవర్ గురించి మాట్లాడుతున్నాడా? బికాస్ మెనీ పీపుల్ థింక్ లైక్ దట్. నేను ఒక్కడిని ఇంత చేయగలిగితే ఇద్దరు కలిస్తే 10,000 అందా. కానీ ఆ ఒక్కడి గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడి కెపాసిటీ ఎంత ఉంది? 1000 మందిని తరమగలుగుతున్నాడు. 1 can chase 1,000. అంటే ఆ 1 మామూలుడా? దట్ 1 is an extraordinary person. That 1 is so powerful, vision oriented, encouraged, empowered. ఆ ఒక్కడు ధైర్యంగా నిలబడుతున్నాడు. ఆ ఒక్కడు నేను ఎదుర్కొంటానికి సిద్ధమంటున్నాడు. అలాంటి వారు ఇద్దరు కలిస్తే 10,000 మందిని అంట. ఈరోజు ఊరికి ఆ మాట కోట్ చేస్తాం అన్ని పెళ్ళిళ్ళలో. ఇంకిద్దరు కలిసి ఎంత తరిమేస్తారో, ఏం తరుముతారు? దెయ్యాలని తరమలు, కుటుంబాలను తరిమేస్తారు, మనుషుల్ని తరిమేస్తారు, రిలేషన్షిప్స్ని తరిమేస్తారు, దేవుడు నిర్ణయించిన దీవులను తరిమేస్తారు. యు హ్యావ్ టు రియలీ ప్రిపేర్ మ్యారేజ్ అన్నదప్పుడు ఇట్ ఈస్ ఫస్ట్ ఫైండ్ యువర్ ఐడెంటిటీ, హూ యు ఆర్. ఎవరు నువ్వు, నీలో ప్రత్యేకత ఏంటి? బైబిల్ నుండి చూసినప్పుడు అంటే, వివాహము, ఒక మనిషి వివాహంలోకి వెళ్తానికి ముందు దేవుడితో ఒక మనిషి ఎలా ఉన్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఇంకా చాలామంది యవనస్తులు, వివాహం కాని వారు మెసేజ్లు పెడుతూ, రిక్వెస్ట్లు పెడుతూ, ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ అడుగుతారు, ఈజ్ ఇట్ ఓకే టు మ్యారీ అన్ అన్బిలీవర్? ఐ లవ్ హర్ సో మచ్, ఐ లవ్ హిమ్ సో మచ్, వీఆర్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ సో మచ్, can I marry this unbeliever? So I'm asking you the question, can you marry an unbeliever? అందరూ చెప్పట్లేదు నోండి. Why? ఎందుకంటే this is the immediate response. Why? I can change him, I can change her. First change yourself. నేను మార్చుకోలేకపోతున్నావు. నీ దేహం, నీ మనస్సు, నీ ఆత్మ, నీ జీవితం, నువ్వు మార్చుకోలేకపోతున్నావు. ఇంకొకరిని మార్చగలుగుతావా? ఎవడినైనానో జుట్టు పట్టి లాగి కాళ్ళని కట్టి లాగి మార్చగలడా? అలాగ మార్చగలుగుతా ప్రపంచం ఎప్పుడో మారిపోయి ఉండేది. సీరియస్లీ, యు సీ, నీవు ఎవరితో కలపబడుతున్నావో వారితో కలపబడే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో కలపబడేటప్పుడు వారికి సంబంధించినవన్నీ నీకు కలుస్తున్నాయి. అంటే వారి శత్రులు నీ శత్రులు, వారు మిత్రులు నీ మిత్రులు. కొన్నిసార్లు అడుగుతామండి, అక్కర్లేని శత్రువులు ఎందుకు? జీవితం సమాధానం ఉంచుకోవచ్చుగా. నీ జీవితం చక్కగా ఉంది, ఎందుకు అనవసరం గొడవలు దిగుతావు?
ఎందుకు ఎవడికో ఏదో చేద్దామని. అంటే కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, పాపం వారికి ఎవ్వరూ లేరు, పాపం వారికి ఎవ్వరూ కాదు, పాపం అందరూ చిన్న చూపు చూస్తున్నారు, అయ్యో 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 నువ్వు అయ్యో. తర్వాత ఇదిగో ఒకడు మంట అంటించుకుని కాలిపోతా ఉన్నాడు, అందుకని నువ్వు వెళ్ళి పట్టుకుంటావు వాడిని. ఆడ మంటలో కాలిపోతున్నాడు, నేనే వెళ్ళి పట్టించుకుంటాను, పాపం ఒక్కడే ఉన్నాడు అంటావా? ఈరోజు చాలామంది వివాహంలో కూడా చేసే తప్పులు అలాంటివి అండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ స్పీకింగ్ రా ట్రూత్స్, బట్ దిస్ హౌ దిస్ సిరీస్ గోన్ గో అండ్ ఇట్స్ గోన్ గో మోర్ ఇన్ డీటెయిల్. బట్ దెన్ ఈరోజు చాలామంది వారి జీవితంలో వారి స్వభావము సరిలేదో ఎవరికో కమిట్మెంట్స్ చేస్తారు. ఈరోజు ఎవరితో ఐ యు ట్రైంగ్ టు మింగిల్? వారి క్యారెక్టర్ పరీక్షించావా? వారి క్యారెక్టర్ని టెస్ట్ చేసి చూసావా? నీకు తెలుసు కొన్నిసార్లు వాళ్ళ క్యారెక్టర్ సరిలేదు. ఇదిగో మీరే చెప్తారు కొంతమంది, పాస్ట్ ఉంది పాస్ట్ ఉంది పాస్ట్ ఉంది. ఎన్ని పాస్టులు అంట? ఎంతమంది అంట? ఎన్నిసార్లు అంట? డూ యూ థింక్ యూ కెన్ ట్రస్ట్ దట్ పర్సన్? Until and unless he knows Christ, had an encounter, పాతవి గతించను కొత్తమైందని ఒక ట్రాక్ రికార్డ్ చూసావా? లేదు. నేనంట పిచ్చి ప్రేమ అంట. ఓ కామం కొరకు ఇచ్చ కొరకు మనుషుడు ఏదైనా చేస్తాడు, జ్ఞాపకం చేసుకో. కామం కొరకు ఇచ్చ కొరకు ఏ ఎక్స్ట్రీమ్ వెళ్తాడు. నా కొరకు పలానా దేశము నుండి పలానా దూరము పలానా రీతిగా వచ్చాడు, వస్తాడు. ఎందుకు రాడు? నువ్వు అవసరతలు ఉన్నప్పుడు రమ్మని చెప్పు. నీ శరీరాన్ని ముడతానికి కాదు, నీతో కలిసి సుఖాన్ని చేస్తానికి కాదు. యు సీ టుడే వీఆర్ లూజింగ్ ఐడెంటిటీ. ఈరోజు ఎంతోమంది వారిలో గుర్తింపు లేని వారుగా, వారి జీవితం ఏ మాత్రమో దేవునికి అంగీకారం ఉందా అని పరీక్షించుకున్నా నాకు నచ్చింది. జాగ్రత్త మనం ఎక్కడ ఉంటున్నామో, జాగ్రత్త మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో, జాగ్రత్త నువ్వు వెళ్ళే స్థలాలు పరీక్షించుకో. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఒకరిని చూచానని చెప్పొద్దు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఒకరిని చూచాను నేను చెప్తానికి లేదు. సంసోను చూడు, దేవుని ద్వారా అభిషేకించబడినవాడు, తల్లి గర్భంలో దేవుడి ద్వారా నిర్ణయించబడినవాడు. ఇక్కడ దేవుని ఆత్మ తన పైన ఉందంట. ద వన్ విత్ అ సూపర్ న్యాచురల్ పవర్. మనుషుడు ఆశ్చర్యపోయే రీతిగా. కానీ సంసోను గురించి మాట్లాడుతూ వస్తే, ఎల్లకూడని స్థలానికి వెళ్ళాడు. ఎల్లకూడని స్థలానికి వెళ్ళినప్పుడు చూడకూడని స్త్రీని చూశాడు. ఇది సంసోను వివాహం చేసుకున్న మొదటి స్త్రీ వేశ్య కాదు, ఫిలిస్తీరాలు. మొదటి స్త్రీ వేశ్య కాదు, ఫిలిస్తీరాలు. ఒకతను చూశాడంట, మంచిగా ఉంది కదా, అరే మంచిగా ఉంటుంది కదా. దేవుని నిబంధనలు ఉందా? న్యాయాధిపతి చెప్పు. అభిషేకించబడిన వాడా చెప్పు. ఏమైంది? అదే అంటాము, శరీర క్రియలకి నుంచి జాగ్రత్తగా ఉండాలి, తప్పించుకోవాలి. శరీర క్రియలు నెరవేరుస్తానికి అవకాశం ఉండకూడదు. గళితీయులు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 5వ అధ్యాయంలో చూసినప్పుడు 6వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు శరీర క్రియలను నెరవేర్చవు. శరీర క్రియలు ఏమనగా అనే దాంట్లో చూసినప్పుడు జారత్వము, వ్యభిచారము, ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఏంటంటే శరీర క్రియలు. డోంట్ సే ఐఎమ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమెన్ ఆల్ బై యువర్ సెల్ఫ్. ఇంపాసిబుల్. ఈరోజు చాలామంది నేను ఎంత పరిశుద్ధుని తెలుసా, నేను ఎంత పవిత్రుని తెలుసా, నేను ఎంత మంచోడిని తెలుసా. సెట్ బౌండరీస్. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా, ఇశ్రాయేలు కొరకు అభిషేకించబడినవాడు, చిన్ననాటి నుండి నాజీరు చేయబడిన వాడు, తను దేవునికి మొక్కుబడి చేయబడినవాడు. దేవుడు తల్లి గర్భములో ఆ బిడ్డ రూపించబడుతున్న ముందు దేవుడు చెప్తున్నాడు, పలానా ముట్టకూడదు, పలానా తినకూడదు, పలానా ఉండకూడదు. అలాంటి వ్యక్తి వెళ్ళకూడని స్థలంలోకి వెళ్ళాడు, చూడకూడని స్త్రీని చూశాడు. సరే చూసావు, కళ్ళు తిప్పావా? మేబీ కళ్ళు తిప్పావు, మనసులో కళ్ళు తిరగల. అదే అంటాం. ఈరోజు చాలామంది బయటికి చూస్తారు, అయ్యో ఎక్కడో ఒక అమ్మాయిని చూస్తారు, ఎక్కడో ఒక అబ్బాయిని చూస్తారు, ఎక్కడో ఒక ఈ మనిషి బాగున్నట్టున్నాడు కదా. అయ్యో ఒక అమ్మాయి చెప్పిందండి, షేరింగ్ హర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ హర్ బర్డెన్. ఏడుపు, రోదన, వేదన. ఏంటి ఎంత మంచోడు అనుకున్నాను. ఆ అంటే దేవుడు, ఊ అంటే దేవుడు, ఆ అంటే ఉపవాసం ఉందాం, ఈ అంటే ఉందాం. కానీ వాడిని వివాహం చేసిన తర్వాత తెలిసింది త్రాగుబోతు, గే, డ్రగ్ అడిక్ట్స్. అలాంటి వ్యక్తి ఎలా కనబడ్డాడు?
ఇతడే అన్నట్టుగా కనబడ్డాడు. ఇదిగో మీకు చెప్తున్నాను దేవుని నామంలో, నీవు మొదటిగా దేవుడితో నాటబడి, పరిశుద్ధాత్మతో జతపరచబడి, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, దేవా నీవు నా కొరకు ఉద్దేశించినది తండ్రి, నీవు నా కొరకు ఉద్దేశించిన వ్యక్తిని నాకు అనుగ్రహించు. టెస్ట్ ద క్యారెక్టర్. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాట వచ్చినప్పుడే ఏ ఆత్మ ఏదో పరీక్షించి అప్పుడు నమ్ము అంటున్నాడు. ఈరోజు మనం చూడండి, మనుషుల్ని కళ్ళు మూసుకుని నమ్మేస్తాం. చాలాసార్లు సైకాలజిస్ట్ చెప్తా ఉంటారు, హౌ దీస్ పీపుల్ డీల్. దేవుడన్నా ఎవరినైనా ఇంప్రెస్ చేయాలంటే ఎంతో అమాయకుల్లాగా వస్తాడంట. దే ఆర్ ద మోస్ట్ డార్క్ పీపుల్. దే సే ద డార్కెస్ట్ పీపుల్ ఆర్ ద నైసెస్ట్ పీపుల్ వెన్ యూ మీట్. ద డార్కెస్ట్ పీపుల్ అనేటప్పుడు వారిలో ఉన్న చీకటి, ద నెగిటివిటీ, బట్ దే ఆర్ సచ్ ప్రొఫెషనల్స్. బయటికి ఎంత కామ్గా కనబడతారో, ఎంత డిగ్నిఫైడ్గా కనబడతారో, ఎంత మెచ్యూర్డ్గా కనబడతారో, ఎంత హెల్పింగ్గా కనబడతారో, ఎంత నిన్ను అండర్స్టాండింగ్గా కనబడతారో, బట్ దే ఆర్ విక్టమైజింగ్ యూ అనేది గ్రహించరు. ఈరోజు ఇక్కడున్న దైవజనమ, మనము రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారుగా, ఆయన గుణాతిశయాల్ని కనపరచవలసిన వారుగా ఉన్నామనేది జ్ఞాపకం చేసుకుందాం. మనం వివాహము చేసుకుంటాము అనేటప్పుడు వై ఇందుకొరకు వివాహము? సమ్వన్ విల్ కమ్ అండ్ కంప్లీట్ మీ అండి. నో వన్ థింగ్, ఇఫ్ సమ్వన్ ఇస్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్. Christ makes you complete, not some person makes you complete. ఈరోజు ఏదో మనిషి మీద ఆధారపడ్డావు అనుకో, తప్పకుండా నీవు